ఇక ఇంతగానం జరిగితే ఇంకేం చేద్దాం చెప్పురు ఒకసారి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. 10% మందికే ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు రైతులకు టోకరా, ఏడాదికి 12,000 చెప్పి ఇప్పుడు కోతలు పెడుతున్నారు. సెంటు భూమి ఉన్న 20 రోజులు ఉపాధి పనులకు పోకున్న ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వరట. రాష్ట్రంలో 1.02 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఆత్మీయ భరోసాపై గ్రామ సభలు పెడితే తిరగబడతారు. బట్టి ప్రాజెక్టులు సాగునీటిపై చర్చకు సిద్ధమా? మదిరా ఖమ్మం సెక్రటరియట్ ఎక్కడైనా సరే లెక్కలతో సహా వస్తా, చర్చకు రాకుంటే క్షమాపణ చెప్పు. బీఆర్ఎస్ నీళ్ళు ఇవ్వలేదని బట్టి తప్పుడు మాటలు. రేవంత్ ఇచ్చిన రుణమాఫీ చెక్కుకు పతారా లేదు, 2,750 కోట్లు ఖాతాలో జమ కాలేదు హరీష్ రావు అంటూ కూడా. నిజంగా 6 అడుగుల బుల్లెట్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం దొరకదు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఇవే ఈ ప్రశ్నలన్నీ నేను అడుగుతున్నా కాబట్టి పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద ఏం చెప్తారంటే ఓ టీం పాడుపడ్డది. ఆ టీం పాడుగాని తెలంగాణ ఎప్పుడు మేలుకుంటారో ఏం కథనో కానీ ఈ ప్రాంత బిడ్డల కోసం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఎప్పుడు బాగుపడతారో తెలియదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ చెప్పే విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎందుకు లైక్ చేయంటానంటే మన ఛానల్ మీద ఎవరెవరైతే రిపోర్ట్ కొడుతున్నారో వానికి 32 పళ్ళు రాలేటట్టు ఉండాలి. ఇక్కడ లైక్ కొట్టురు, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనతి కాలంలోనే పూర్తిగా ఓన్లీ ప్రజా సమస్యల మీద అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నించినాం, ఎప్పుడు ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల కోసం మాత్రమే మనం పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ఎట్టి పరిస్థితులలో ప్రజలకు అన్యాయం జరగకుండా ఇక్కడి ప్రాంత బిడ్డల కోసం ఇక్కడి ప్రయోజనాల కోసం వాస్తవాలను తెలియజేసే ప్రయత్నాన్ని మాత్రమే వైఆర్టీవీ చేస్తుంది. నిజాలను చాలా నిర్భయంగా చెప్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ కూడా ఎప్పటికప్పటికీ కూడా మీకు అందరికీ కూడా నేను అందించే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి వాస్తవాల ప్రతి దృశ్యాన్ని మాత్రమే మీకు అందిస్తున్నా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి.